నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఎలా ఉందంటే ఆ ట్వీట్ చూస్తే ఏదో లేవలేనమాట గూటిలు చెప్పపోయినట్టుగా తారక రామారావు యొక్క వ్యవహార శైలి కనబడతా ఉన్నది. ఆయన జైలుకు వెళ్ళేటది ఆల్రెడీ ఆయన కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఆయన కూడా నిర్ధారించుకున్నాడు. ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, గుర్తుపెట్టుకో, నా యొక్క మళ్ళా రాక ఇంకెంత బలంగా ఉంటుందో, నేను తిరిగి వచ్చిన తర్వాత ఆ ఎదురు దెబ్బ ఏ విధంగా ఉంటుందో రుచి చూపెడతా అని చెప్పేసి ఒక పక్కన వార్నింగ్లు ఇస్తూ ఉన్నాడు. గతంలో మీ చెల్ల పరిస్థితి కూడా ఒకసారి గుర్తుపెట్టుకో కేటీఆర్. మీ చెల్లె అయినటువంటి కల్వకుంట్ల కవిత గారు జైలుకు వెళ్ళేటువంటి ముందు పిడికిలు బిగించి పండ్లు పటపట పటపట పండ్లు గొరికి, నేను కడిగిన ముత్యాన్ని, నేను ఆని ముత్యాన్ని, నేను ఈ ముత్యాన్ని ఆ ముత్యాన్ని అని చెప్పింది. 5.5 నెలలు మరి జైల్లోనే కూర్చుంది. సో జైలుకు వెళ్ళేటువంటి ముందు కొంత ఆవేదనతోటి ఆక్రోషంతో మాట్లాడతారు. అది మొదటిసారి అనుకుంటా కేటీఆర్కు ఇటువంటి దెబ్బ తాకడం. ఎందుకంటే ఉద్యమం సమయంలో ఎప్పుడు కూడా జైలుకు వెళ్ళలేదు. ఉద్యమం సమయంలో నామమాత్రంగా వెళ్ళి రావచ్చేమో తప్పించి కొంత క్రిటికల్గా ఇప్పుడు పోయినట్టు అయితే మరి ఎన్నెళ్ళు పడుతుందో తెలియదు. లాయర్లు ఏమో చెప్తా ఉన్నారు 9-10 ఏళ్ళు అటే పోవాలి సారు, కారు పని ఇక్కడ అయిపోయింది, ఇక సారు పని మిగిలి ఉన్నది కాబట్టి ఇక అటే పోతాడని చెప్పేసి కొన్ని వస్తున్నటువంటి వార్తల నేపథ్యం. అలాగే ఆయనకు సంబంధించినటువంటి అడ్వకేట్లతోటి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక సారిగా మీ సేవలు తెలంగాణకు సరిపోయినాయి, మీరు చాలా రోజుల పాటు కూడా జైల్లో ఉండేటువంటి అవసరం వస్తుంది, జైల్లోనే మీకు సంబంధించినటువంటి సేవలు చేసుకుంటూ జైల్లోనే గడపాల్సి ఉంటుందని చెప్పేసి చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసమనే ఎక్కడ ఏం తోయక మళ్ళొకసారి ఏదో సెంటిమెంటల్గా ఆయన మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈయన రేపో ఇయాల్లో జైలుకు పోయేటువంటి పరిస్థితుల నేపథ్యం నేనే ఇప్పుడు మీరు ఉన్నప్పుడు చేసిందే ఉన్నది, నీ బలం ఏందో తెలంగాణలో చూపెట్టలేకపోయినావు కదా, మళ్ళీ పోయి వచ్చిన తర్వాత ఈయన బలాన్ని చూపెడతాడట. అంటే ఎవరిపైన నువ్వు అలుగుతా ఉన్నావు, ఎవరిపైన ఏం చేస్తూ ఉన్నావు, అలుగుతా ఉన్నావా తెలంగాణ పైన ఏమైనా? తెలంగాణ రాష్ట్రాన్ని అంతా కూడా ఆర్థిక దోపిడీ చేసినటువంటి సన్యాసులు వీళ్ళంతా మళ్ళా నేను జైలుకు పోయి వచ్చిన తర్వాత నా సంగతి ఏందో చూపెడతా, నేనంటే ఏందో చూపెడతా, నా రుచి చూపెడతా. నువ్వు రుచి చూపెడతావు, మీ చెల్లగారేమో మొన్న సినిమా చూపెడతా నేను అని చెప్పేసి ఆమె అంటుంది. మీ నాయనేమో బయటికి రాడు, దంతాలు లేని పులి, మరి ఆ పులికి ఏమైందో తెలియదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అమ్మేటువంటి పరిస్థితి ఉందా ఇవాళ? బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేర్ ఆఫ్ దోపిడీలు అని చెప్పేసి జనాలందరూ డిసైడ్ అయిపోయారు. 55 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డటువంటి కేటీఆర్ ఇలా నేనేదో మంచోన్ని, నాకు ఏ పాపం తెలియదని చెప్పేసి కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు, ప్రజలేం తెలివి తక్కువలు కాదు. నువ్వు చట్టాల మీద, ధర్మాల మీద, న్యాయాల మీద నమ్మకం ఉందని చెప్పేసి అన్నావు కదా, మరి ఈరోజు చట్టం అదే చెప్పింది, ఈరోజు న్యాయం అదే తీర్పిచ్చింది. హైకోర్టు నువ్వు ఏదైతే క్వాష్ పిటిషన్ వేయడం జరిగిందో ఆ క్వాష్ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది, చెంప చెల్లుమనేటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. నిన్న పోయి బీరాలు పలికినావు కదా, ఎక్కడ ఏసీబీ ఆఫీస్ ముంగట నా లాయర్ని లోపలికి పంపిస్తేనే నేను పోతా లోపలికని ఏదో అత్తగారి ఇల్లు ముంగట అత్త మీద అలిగి లేకపోతే భార్య మీద అలిగి వచ్చినట్టుగా నిన్న అక్కడ ఏసీబీ ఆఫీస్ ముంగట కొన్ని నాటకాలు చేసినావు. నాకు తీర్పు ఇచ్చేంతవరకు నేను రాను, తీర్పు రిజర్వ్ అయిపోయి ఉన్నది, నేను ఇక రాను, ఇక బయట నేను లోపలికి పోను, విచారణకు ఏం చేస్తావో చేసుకో, తీర్పు రిజర్వ్ అయిందని చెప్పేసి నిన్న మంచి డైలాగులు కొట్టావు. మీరు ఆ డైలాగులు బిడ్డ నువ్వు ఇట్లా డైలాగులు కొట్టావు అని చెప్పేసి ఇలా పొద్దున లేవంగానే హైకోర్టు నీకు కోలుకోలేనటువంటి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. నువ్వు అన్నటువంటి కోర్టు పైన నమ్మకం ఉన్నది, కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే నేను వెళ్తా అన్నావు కదా, ఇక ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇటు వచ్చిన కష్టమే, ఇక నువ్వు పులి బోన్లకు వెళ్ళినట్టే ఈసారి పోతే. అంటే నిన్ను ఏదో అక్రమంగా అరెస్ట్ చేసిండు అని చెప్పేసి అనేదానికి వీల్లేదు. నువ్వు చేసినటువంటి ఈ యొక్క 55 కోట్ల కుంభకోణం ఈ దీంట్లో కేవలం కొన్ని ఆధారాలు దొరికినాయి. ఇంకా తవ్వితే ఈ 55 కోట్లు కాదు, దరిదాపుగా 55 కోట్లు కాదు, 500 కోట్లకు పైన ఉంటాయి వీళ్ళ కథలన్నీ కూడా. ఒక్కొక్క సంబంధించినటువంటి దాంట్లో 500 కోట్లకు పైన ఉంటాయి, 5,000కు పైన ఉంటాయి కోట్లు కుంభకోణాలు. 5,000 కోట్ల కుంభకోణం ఒక్కొక్క సంబంధించినటువంటి ప్రాజెక్టులో కానీ ఒక్కొక్క సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ. ఇక భూమిలో దోపిడీ అయితే మామూలు దోపిడీ కాదు. ఇట్లా చేసుకుంటూ రాష్ట్రాన్ని
అగమ్య గోచరంగా తయారు చేసి వాళ్ళ జీవితాలు మాత్రం మార్చుకున్నారు. దీనిపైన ఇక కేటీఆర్ ఇంకా చేస్తూ ఉన్నాడు వ్యాఖ్యలు. ఏది కొంత బాధగా చేస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులేమో బీరాలు పలికి వ్యంగ్యంగా, కొంత వెటకారంగా, అహంకారపూరితంగా ట్వీట్లు ఉండేది. ఏది సెంటెన్స్ మధ్యలో అది ఎట్లా ఉండేదంటే యాస, భాష, ప్రాస అట్లా ఒక రకంగా ఉండేది. ఇక ఇవాళ చూస్తే ఈ యాసలు, ఈ భాషలు ఇక ఎక్కడ లేవు. నేను మళ్ళీ పుంజుకొని వస్తా, నేను ఎదురు దెబ్బ తగిలినటువంటి వ్యక్తిగా నేను మీ ముందుకు వస్తా నేను అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ డ్రామాలన్నీ బంద్ చేయి రామారావు ఇప్పటికైనా కానీ. సో బీఆర్ఎస్ పార్టీకి ఎంతో కొంత వాళ్ళ నాయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు అని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఈ గతి పట్టడానికి కారణం కల్వకుంట్ల కవిత కానీ, కల్వకుంట్ల తారక రామారావు, వీళ్ళిద్దరు మెయిన్ కారణం. మీ వ్యవహారంతో పాపం ముసలాయనే ఫామ్ హౌస్లో పట్టుకున్నటువంటి అతనికి కనీసం మొహం చూపెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు తెలంగాణలో. అట్లా తయారైపోయారు కొడుకు బిడ్డ ఇప్పటికీ ఆల్రెడీ జైలుకు పోయింది. మామూలు జైలు కాదు అది, మళ్ళీ అక్కడ ఢిల్లీలో జైల్లో ఉన్నది. ఇప్పుడు మరి సార్కు చెంచల్ కూడా అవుతుందా, లేకపోతుంటే మరి ఇక వేరే సంబంధించినటువంటి తీహార్ జైలు అవుతుందా చూడాలి. ఇక ఒక పక్కన ఈడీ, ఒక పక్కన వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. ఈడీ ఎంక్వైరీ అరెస్ట్ అయితేనేమో ఢిల్లీలో ఉండాలి, వాళ్ళ చెల్లె ఉన్నటువంటి జైల్లో. ఒకవేళ ఇక్కడ ఏసీబీలో అయ్యేది మాత్రం చెంచల్ కూడా చెర్లపల్లి కన్ఫామ్. అందుకోసం అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక మతి పని చేయకుండా కొంత ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ ట్వీట్ కూడా సారాంశం ఏందో చూద్దాం. ఇగో, నా మాట గుర్తుంచుకో కేటీఆర్ సంచలనం. ఏ మాట ఏంది? నువ్వు రాజువా? నువ్వేమన్నా దొరవా? లేకపోతుంటే ఈ రాష్ట్రాన్ని ఏమైనా శాసిస్తా ఉన్నావా? దేశానికి ఏమైనా ఉద్ధరించినవా? లేకపోతుంటే రాష్ట్ర సాధనలో నీ భూమిక పాత్ర ఏంది? లేకపోతుంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన దాంట్లో మీకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా పోయిన్లా? ఏమైనా ఉన్నదా నీది? ఏ మాట గుర్తుంచుకోవాలి? నువ్వేంటిది శాసనాలకి ఇట్లా ఏమైనా రాస్తావా? నీ మాట గుర్తుంచుకోవాలా? ఎందుకు ఏ మాటలు గుర్తుంచుకోవాలి? తెలంగాణను ఏ విధంగా దోపిడీ చేయాలి, లేకపోతే ఈ కుంభకోణాలు ఎట్లా చేయాలి, ఈ ఫార్ములా రేసులు ఎట్లా తీసుకురావాలి, వెనకే బట్టి విదేశీ కంపెనీలకు ఎట్లా కట్టబెట్టాలి, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఈ మాటలు గుర్తుపెట్టుకునేది. ఎవరికి చెప్తావు నువ్వు నా మాట గుర్తుపెట్టుకో అని? నా మాట గుర్తుంచుకోవట. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి తాజా పరిణామాలపై మాజీ మంత్రి కేటీఆర్ ఒక ఆసక్తికరంగా ట్వీట్ చేసినట్ట. నా పునరాగమనం ఎదురు దెబ్బ కంటే బలం. నా పునరాగమనం అంటే మళ్ళీ రాగడం అన్నట్టు. మళ్ళీ మరి ఎన్ని సంవత్సరాలకు వస్తారో తెలియదు, కానీ నేను వచ్చేటప్పుడు మాత్రం నా పునరాగమనం ఎదురు దెబ్బ కంటే బలంగా ఉంటుందట. ఎదురు దెబ్బ కంటే బలంగా ఉంటుంది. అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు, నీ మాటలు నన్ను తగ్గించవు అంటూ ట్వీట్ చేసినట. మరి అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవట, నీ మాటలు నన్ను తగ్గించవంటూ ట్వీట్ చేసిండు ఈయనే. సో మొత్తానికైతే కొంత మతిస్థిమితం కొంత కోల్పోయినట్టు కనబడతా ఉన్నది ఈ మాటల తర్వాత. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఏసీబీ కేసుపై కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా ఎత్తివేయడంతో ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు పక్కా అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఈ ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటున్నాడట. ఈ ఎదురు దెబ్బ నుంచి బలంగా పుంజుకుంటామని అన్నారు. అబద్ధాలు తనని దెబ్బతీయలేవని, కుట్రలతోనే తన నోరు మూయించలేరని, ఇవాల్టి అడ్డంకులే రేపటి విజయానికి సోపాలని ట్వీట్ చేయడం జరిగింది. సో విజయానికంటే మరి మీ చెల్లె కూడా మొన్న జైలుకు వెళ్ళింది. మీ చెల్లె ఒక పక్కన నేనే ముఖ్యమంత్రి అని ఆమె తిరుగుతూ ఉన్నది. మరి జైలుకు పోయించిన తర్వాత మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అని చెప్పేసి ఏమన్నా చెప్పుకునేందుకు ఈ విధంగా మరి ఏమన్నా ట్వీట్లు చేస్తూ ఉన్నావా ఏందనేది చూడాలి. సరే, ఏది రాసి పెట్టుకునేది ఏది లేదు, లొట్టపీసు రాసి పెట్టుకోండి, ఎదురు దెబ్బల నుంచి బలంగా పుంజుకుంటా అని చెప్పేసి. సో చూస్తూ ఉన్నాం కదా, ఇదంతా కూడా ట్విట్టర్లో ఇక తప్పదు. ఇక మరి ఈ పిట్ట అలానే ట్విట్టర్ని కూయాలి కదా. ఇక ట్విట్టర్లో కూస్తేనే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఏమో ఈ ట్విట్టర్లో కూసినటువంటి పిట్ట రేపు ఆ చెరాసాలలో బందీగా ఉన్నప్పుడు మళ్ళీ కూసినా కానీ ఇక్కడ కూడా వినపడదు. ఇక ఈ యొక్క ట్విట్టర్ పిట్ట యొక్క సంబంధించినటువంటి గొంతు ఏదైతే ఉంటుందో రేపటి నుంచి మూగపోయేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. చేసినటువంటి ఈ పాపాలు ఎక్కడ కూడా ఎనుకనో ముంగొట్టనో ఏదో రకంగా మనకు తాకుతూనే ఉంటాయి, ఏదో రకంగా మనకు సంబంధించినటువంటి తప్పులు బయటపడుతూనే ఉంటాయి. అదే సందర్భంలో ఒక సంవత్సరం మీరు 9-9.5 ఏళ్ల పాటు దోచుకున్నటువంటి దానిపైన ఎంక్వైరీలు వాటితో కొంత కాలయాపన జరగవచ్చు, కానీ ఏదో రోజు మాత్రం మీరు చేసినటువంటి దోపిడీలు కానీ మీరు చేసినటువంటి అరాచకాలు కానీ ఒక్కొక్కటిగా బయటపడతాయి. చూద్దాం దీంట్లో
ప్రభుత్వాలు ములాఖాతు కాకపోతే మాత్రం కన్ఫామ్గా కేసీఆర్ చేసినటువంటి వ్యవహారాలు కానీ హరీష్ రావు చేసినటువంటి వ్యవహారాలు ఇంకా కవితమ్మ ఏమేమి చేసినటువంటి బండారం అంతా కూడా బయటపడేటువంటి ఆస్కారం అయితే కనబడతా ఉన్నది. సో చూద్దాం, మొదటి అరెస్టు ఏమైనా ఏసీబీ అధికారులు కల్వకుంట్ల కుటుంబంలో అక్కడి నుంచి ఏమైనా మొదలు పెడతారా, లేకపోతుంటే మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టులో సైతం కూడా ఇప్పటికే ప్రభుత్వం కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. కేవియట్ పిటిషన్లో స్పష్టంగా చెప్పడం జరిగింది, ఒకవేళ కేటీఆర్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చి వాళ్ళ యొక్క వాదనలు వినాలని చెప్పేసి మళ్ళీ కూడా పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో మా సంబంధించినటువంటి వాదనలు కూడా వినాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగానే పిటిషన్ వేసింది. అంటే కొంత దూకుడుగానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ పిట్ట తప్పించుకునేటట్టుగా అయితే కనబడట్లేదు. ఇక అన్ని దారులు అయితే మూసుకపోయినాయి. ఇక ఉన్నటువంటి ఒకటే ఒక దారి సుప్రీంకోర్టులో సైతం కూడా ఈయన ఎక్కడ కూడా మినహాయింపు ఉండదనేది అయితే మనకు అర్థమవుతా ఉంది. ఈ ఏసీబీ కేసు ఇట్లా పెడితే ఉంటే ఈడీ ఇంకొకసారి ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 16వ తేదీన మీరు ఈడీ ముంగడికి రావాలి సార్, మరి రాకపోతే మాత్రం గొర్ర గుంజుకపోవడం మాత్రం గ్యారంటీ అని చెప్పేసి ఒక పక్కన ఈడీ అసలే ఏసీపీ తోటి తల పని చేస్తలేదురా బాబు ఏమో ఎప్పుడు అరెస్ట్ చేసి తీసుకుపోతారని చెప్పేసి ఈ డైలాగ్లోకి వెళ్ళి బయటికి రాకముందుకే ఈడీ రెండో నోటీసును కూడా జారీ చేసి 16వ తారీఖున నువ్వు కన్ఫామ్గా రావాల్సిందని చెప్పేసి చెప్తాను. చూద్దాం మరి 9వ తారీఖున ఏసీపీ ముంగటికి కేటీఆర్ వెళ్తాడా, లేకపోతే 9వ తారీఖు కంటే ముందే ఇవాళ రేపట్లనే మరి ఏసీబీ అధికారులు ఏమైనా అరెస్ట్ చేస్తారా లేదా చూడాలి. ఒకవేళ కనుక ఏసీబీ అరెస్ట్ నుంచి కనుక కొంచెం మినహాయింపు ఉన్నట్టు అయితే 16వ తారీఖున ఈడీ ముందుకు వెళ్లాల్సినటువంటి కేటీఆర్కి మరి ఈడీ ఏ విధంగా అదుపులోకి తీసుకుంటుంది, ఈడీ ఏమైనా ముందుగా అరెస్ట్ చేస్తుందా, ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయాలన్నా ఈడీ అరెస్ట్ చేయాలన్నా ఈ రెండు పోటీ పడుతున్నట్టున్నాయి కేటీఆర్ అరెస్ట్ పైన. ఒక పక్కనేమో రెండు జేబు సంస్థలు, ప్రభుత్వాల యొక్క జేబు సంస్థలని పేరున్నాయి కాబట్టి ఒకవేళ ఈడీ ముందుగానే అదుపులోకి తీసుకొని కనుక విచారించి అరెస్ట్ చేసినట్టు అయితే అక్కడ కొంత బీజేపీ పార్టీకి కొంత ఫేవర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏసీబీ తీసుకున్నట్టయితే రాష్ట్ర సర్కార్ రేపు ఇక్కడ చెప్పుకోవచ్చు, రాష్ట్ర సర్కార్ మేము అవినీతి పైన మేము దృష్టి సారించడం జరిగింది, దీంట్లో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఎంత పెద్ద నాయకులు ఉన్నప్పటికీ కూడా మాజీ మంత్రులు కావచ్చు ఇంకెవరు ఉన్నప్పటికీ కూడా మేము వదిలేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పేసి వీళ్ళు చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ వీలు ఉంటుంది. సో రెండు ఏసీబీ అండ్ ఈడీ రెండు పోటాపోటీగా కేటీఆర్ అరెస్ట్ పైన వాళ్ళు పావులు కదుపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం మరి కేటీఆర్ అరెస్టు ఏ విధంగా ఉండబోతూ ఉంది, అరెస్టు ఉంటుందా, లేకపోతే సుప్రీంకోర్టులో ఇచ్చేటువంటి తీర్పు వచ్చేట వరకు ఏమన్నా వెయిటింగ్ ఉంటుందా, లేకపోతే ఇప్పటికే హైకోర్టు ఈయన వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టేసారు కాబట్టి మరి ఏసీబీ అధికారులు ముందుగానే ఈయన అదుపులోకి తీసుకొని విచారించి అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.